ప్రెసిడెంట్ అయిన శ్రీ డాక్టర్ చెలికన్ స్టాలిన్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. పెద్దలు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గరిపాటి సూనాన్ గారి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. తెలుగు యువత రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ యువ నాయకులు శ్రీ అక్కల రిశ్వంతరాయని వేదిక అలంకరించవలసింది కోరుతున్నాం. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆర్టోస్ ఎండి అడ్డూరు సంతోష్ వర్మని వేదిక అలంకరించవలసింది కోరుతున్నాం. ప్రముఖ వైద్యులు డాక్టర్ కోట నాగ సతీష్ కుమార్ గారిని వేదిక అలంకరించవలసింది కోరుతున్నాం. ప్రముఖ వైద్యులు డాక్టర్ సి రామారావు గారిని వేదిక అలంకరించాల్సిన కోరుతున్నాం. వైద్యులు వాత్సల్య చైల్డ్ కేర్ అధినేత డాక్టర్ తలాటం చైతన్య గారిని వేదిక అలంకరించాల్సిన కోరుతున్నాం. డయాగ్నోస్ సెంటర్ వైద్యులు ప్రముఖ వైద్యులు శ్రీ డాక్టర్ పవన్ కుమార్ గారిని వేదిక అలంకరించాల్సిన కోరుతున్నాం. జనసేన బిజినెస్ మ్యాన్ శ్రీ కలిశెట్టి సీతారాం శ్రీ చింతలపూడి వెంకటేశ్వరరావు గారిని వేదిక అలంకరించారు. ఉందా చూడు చాలు 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 చాలు. బాస్కెట్ బాల్ ప్లేయర్ అండ్ గొల్లపల్లి శ్రీని గారిని వేదిక అలంకరించుకోతున్నాం. ఫోటోగ్రాఫర్ శ్రీ వీర సినిమా ఫోటోగ్రాఫర్ శ్రీ వీర కొర్ల వీర గారిని వేదిక అలంకరించుకోవాలి. కుర్చీ ఇలా తెచ్చే ఇప్పుడు 2 words అండి కూర్చుని చెప్పండి. మీరు కూర్చుని బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రముఖ వైద్యులు డాక్టర్ స్టాలిన్ గారిని మాట్లాడుతున్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులకి మిత్రులందరూ కూడా అభినందనలు. వాస్తవానికి ఈ సమయంలో ఎక్కువ మాట్లాడేది ఉండదు, కానీ ఒక్క విషయం చెప్పుకోవాలనే నేను ముందుకు వచ్చాను. ఈ కోర్టులో నిలబడి ఇలా మాట్లాడుతుంటే నాకు తెలియకుండానే అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఏనాడు మేము ఊహించలే ఒక సింథటిక్ ఫ్లోర్ ఉన్నటువంటి బాస్కెట్బాల్ కోర్టులో నేను నిలబడగలుగుతానని ఎప్పుడు అనుకోలేదు. మేము మొదట కంకర్రాయిలతో వేసినటువంటి కోర్టులో ఆట మొదలెట్టుకోవడం, తర్వాత రుద్రయ్య చౌదరి గారి పుణ్యమాని విఎస్ఎం కాలేజీలో ఒక మంచి కోర్టు వేయించుకుని అక్కడ టోర్నమెంట్ తోటి బాస్కెట్బాల్ ని ఈ పట్టణంలో మొదలుపెట్టుకోవడం. ఈ రోజున మన పార్లమెంట్ సభ్యులు సుభాష్ చంద్రబోస్ గారి సహకారంతో ఇంత అద్భుతమైనటువంటి కోర్టులోకి నేను రాగలుగుతానని కానీ నిలబడగలుగుతానని కానీ నేను ఏనాడు ఊహించలే. అంచేతే నిన్నటి దాకా ఇక్కడ లోపలికి రాకపోయినా వాళ్ళ మిత్రులు వచ్చి కోర్టులో వచ్చి మాట్లాడమంటే ఆనందాన్ని ఆపుకోలేక ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం వచ్చాను. ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నా, రామచంద్రపురంలో ఉన్నటువంటి క్రీడా అభిమానులు ఒక అద్భుతమైనటువంటి జనం అని నా ఉద్దేశం. ఏ రకమైనటువంటి రాజకీయ ఆలోచన క్రమం రాకుండా ఆటలకి వాళ్ళ యొక్క శక్తిని, ఆలోచనని, ఆర్థిక సహాయాన్ని అందించే వాళ్ళు
అన్ని రాజకీయ పార్టీల్లో నుంచి కూడా ఈ క్రీడలకు ఉన్నారు. అది రామచంద్రపురం పట్టణం యొక్క గొప్పతనం. దాన్ని ఇంకా ముందుకు కొనసాగాలని, ఇంకా చక్కటి కోర్టులు మనం తయారు చేసుకోవాలని, ఇతర ఆటలు కూడా అదేవిధంగా బాస్కెట్ బాల్ మీద ఇంకా దృష్టి పెట్టి మంచి క్రీడాకారుల్ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రుల్ని అభినందించుకుంటూ వాళ్ళకి సెలవు తీసుకుంటాం. అంటే ఆలమూరి ఎమ్మెల్యే శ్రీ బి అప్పాజీ గారిని వేరే కలిగించాల్సింది కోరుతున్నాం, మాట్లాడాల్సింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న గౌరవనీయులు పూజ్యులు స్టాలిన్ గారికి, అలాగే మరి సీనియర్ నాయకులు గరిగిపాటి గారికి, అలాగే మిగతా అందరికి కూడా, ముఖ్యంగా ఇక్కడ ఈ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కొక్కరికి కూడా మరి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. నిజంగా ఈరోజు ఇట్స్ ఎ వండర్ఫుల్ డే. ఇట్ ఈస్ స్పెషల్ మూమెంట్ ఇన్ రామచంద్రపురం. మేము ఉద్యోగ రీత్యా మేము వివిధ ప్రదేశాలకు వెళ్ళినా ఈ టోర్నమెంట్స్ ని మేము చాలా సంవత్సరాలు మిస్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఎటువంటి పరిస్థితులు ఈ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేయాలని ఆశ కలిగి మరి నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉండడం జరిగింది. నిజంగా ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన మరి మన స్టాలిన్ గారికి ఒకసారి అందరినీ చూస్తే మళ్ళీ మరి 60 years దాటిన వాళ్ళు కూడా ఒక టీంలు ఏమైనా చేస్తే మళ్ళీ మాకు ఆడాలనిపించింది. నా దగ్గర పనిచేసిన అప్పాజీ గారు, మన ఎంపీఓ గారు కూడా నా దగ్గర ఉన్నారు. మేము ఆడుతాం ఆంధ్ర ఏదో చిన్న చిన్న కార్యక్రమం చేసినప్పుడు అక్కడే చిన్న చిన్న సంతోషాలు పొందాం, కానీ ఇంత పెద్ద ఆనందాన్ని పొందడం మాత్రం ఇది మామూలు విషయం కాదు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కొక్కరు కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసిన మన గౌరవ స్టాలిన్ గారికి, చక్రవర్తి గారికి మనందరూ రుణపడి ఉన్నామని చెప్పాలి. ఒకసారి గట్టిగా వాళ్ళందరికీ మన క్లాప్స్ కొట్టాలి. ఇంత అందమైన ప్రోగ్రామ్ ని, ఇంత ఆహ్లాదకరమైన ప్రోగ్రామ్ ని మనం రామచంద్రపురం పట్టణంలో, ఎందుకంటే విఎస్ఎస్ కాలేజీలో స్టార్ట్ చేశారు. ఆ విఎస్ఎస్ కాలేజీలో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మేము అందరం చూసి దాన్ని ఆనందిస్తూ అందులో పార్టిసిపేట్ చేసాం. ఈ రోజు బయట నుండి మీరు అందరూ ఆడుతూ ఉంటే మరి ఎంతో ఆనందపడ్డాం. రామచంద్రపురం మరి నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపు తీసుకొచ్చిన మరి ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ చక్రవర్తి గారు కూడా మరి ఒకసారి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన రామచంద్రపురంలో జరగాలి, అందరం పార్టిసిపేట్ చేయాలి, మాక్సిమం దీన్ని సపోర్ట్ చేయాలి. ఎంప్లాయీస్ గా మేము అందరం కూడా సపోర్ట్ చేస్తామని మాటిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇంత మరి అందంగా ఆనందంగా చేసినందుకు మరి ఒకసారి ప్రతి ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్ కమిటీకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, లంబా ప్రసాద్ అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. విషయాలు చెప్పారు. ఇక్కడ మీరు ఈ గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆడిన సమయం అది గుర్తొస్తుంది. ఇప్పుడు బాస్కెట్బాల్ అంటారు. ఇప్పుడు మన నాగ సతీష్ కుమార్, డాక్టర్ కోట నాగ సతీష్ కుమార్ మాట్లాడారు. అండి, ఎక్కడ రామచంద్రపురం, ఎక్కడ ఛత్తీస్గఢ్, ఎక్కడ చెన్నై. సో ఇన్ని రాష్ట్రాల నుంచి ఇంతమంది ప్లేయర్స్ ని ఇక్కడ ఒక వేదికను ఏర్పరిచి ఒక గేమ్స్ ని రన్ చేసే అంటే ఒక అవకాశం కల్పించిన పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, స్టాలిన్ గారికి, గణేష్ చక్రవర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ బాస్కెట్బాల్ ఈ టోర్నమెంట్ ఏదైతే 4 రోజులు ఆర్గనైజ్ చేయడం జరుగుతుందో దీని వెనకాల ఎంతో కష్టం కూడా ఉంటుంది. సో ఈ కష్టానికి సహకరిస్తున్న బాస్కెట్బాల్ అసోసియేషన్ మెంబర్స్ కి, స్పాన్సర్స్ కి, పీటీలకి, రెఫరీస్ కి, ప్రతి ఒక్కరికి కూడా, క్రీడాకారులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా రామచంద్రపురంలో ఇంత మంచిగా నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ బాస్కెట్బాల్ జరగడం చాలా గర్వకారంగా ఉంది. అట్ ద సేమ్ టైం చాలా ఆనందంగా ఉంది. సో ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రామచంద్రపురంలో ఆర్టోస్ వాటర్ అధినేత ప్రముఖ ఇండస్ట్రీ శ్రీ అడ్డూరి సంతోష్ వర్మ గారిని మాట్లాడవలసింది.
respected dignitaries and chief guests and coaches and all the players. I want to thank each and everyone for participating in this event and making this an eventful, a remarkable experience. And once again, thank you to all the committee members for making this national event happen. And congratulations to all the winners and all the participants. Thank you. ప్రముఖ అథ్లెట్ డాక్టర్ బాస్కెట్బాల్ ప్లేయర్ అయిన శ్రీ చిలకన రామారావు గారిని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులందరికీ కంగ్రాచులేషన్. ఈ 4 రోజులు గేమ్స్ చాలా బాగా జరిగింది. మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఈ సక్సెస్ చేసినందుకు ముందుగా బాస్కెట్బాల్ అసోసియేషన్ అనంతపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ కి ముందుగా చక్రవర్తి గారి, అదేవిధంగా మిగిలిన కమిటీ మెంబర్లందరికీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ సెలవు. కంగ్రాట్స్ అంటే మన అడ్వకేట్ ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రీ ఉండవేలి గోపాలరావు గారిని మాట్లాడుతున్నారు. పెద్దలకు, ఇక్కడ చేసినటువంటి క్రీడాభిమానులకు, ఈ రోజున ఇక్కడ ఈ క్రీడలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అతి తక్కువ టైంలో ఈ యొక్క బాస్కెట్బాల్ సంవత్సరం నిర్వహించడం జరిగింది. ఇంకేంటంటే ఈ సంవత్సరం ప్రారంభంలోనే దీనికి సంబంధించి మీటింగ్ వేసుకుని నిర్ణయించి ఈ ఎంత ఉత్సాహభరితంగా అందరినీ కూడా కలుపుకుని ఈ క్రీడ నిర్వహించడంలో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ చేసినటువంటి కృషికి అభినందనీయం. భవిష్యత్తులో కూడా ఇక్కడ నేషనల్ టీమ్స్ ఏ విధంగా జరుగుతున్నాయో అదే విధంగా ఈ గ్రౌండ్ లో మరింత నేషనల్ టీమ్స్ తీసుకొచ్చి ఈ యొక్క బాస్కెట్బాల్ క్రీడను ముందుకు తీసుకెళ్లాలని కమిటీ వారిని కోరుకుంటూ, అందులో నేను కూడా భాగస్వామ్యం కాబట్టి దాన్ని నేను కూడా నా సహకారాన్ని నేను ప్రతి సంవత్సరం అందిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చల్లా పాండరంగారావు గారు వారి అల్లుడు ఇదే గ్రౌండ్ లో పీడీ గా ఉండి ఆల్మోర్ హెడ్ మాస్టర్ గా ఉండి ఇప్పుడు ఎంఈగా చేస్తున్న శ్రీ పి అప్పాజీరావు గారిని మాట్లాడాల్సింది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ గౌతమ్ యాదవ్ నమస్కారాలు. నమ్మున్న క్రీడాకారులందరికీ కూడా అది ఒక జంటికి ఒక లేడీ. ఈ రోజు నేను రామచంద్రపురం వచ్చి 25 ఇయర్స్. ఈ 25 ఇయర్స్ లో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి చాలా అద్భుతంగా టోర్నమెంట్ చేయడం, ఇదే గ్రౌండ్ లో నేను ఒక రెఫరీగా ఇక్కడ చాలా మంది విద్యార్థులతో ఒక అటాచ్మెంట్ బాగా ఆడి మరి బాస్కెట్బాల్ అసోసియేషన్ పెద్దలు స్టాలిన్ గారు కానీ చక్రవర్తి గారు ఇతర పెద్దలందరూ కూడా ఈ క్రీడని ఇంతలా ప్రోత్సహించి ఒక నేషనల్ ఈవెంట్ లో కూడా మరి అండర్-19 టోర్నమెంట్ ఎప్పటికీ కూడా మాది అక్కడ లిఖించబడింది. అంటే ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ చేశారంటే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇక్కడ ప్లేయర్స్ అంతా కూడా చాలా వెల్ డిసిప్లిన్ ప్లేయర్స్. ఇంకా నేను మాట చెప్తాను, మా రామచంద్రపురంలో ఒక టోర్నమెంట్ నేను చేస్తా ఉంటే చాలా మంది ఇక్కడ రెఫరీస్ అవ్వచ్చు, మరి రాజేష్ అండ్ టీమ్ అవ్వచ్చు, మరి ఇలాగే ఇతర బాస్కెట్బాల్ అసోసియేషన్ పెద్దలు సీనియర్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, రాజు గారు కానీ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ సహకారంతో ఈ బాస్కెట్బాల్ టోర్నమెంట్ చాలా గ్రేట్ సక్సెస్ అయింది సార్. ఇంకా మరి నా స్టూడెంట్స్ ఇక్కడ పీడీలో కూడా ఎప్పటిదాకా మా యాంకరింగ్ చేసిన లాయరింగ్స్ కూడా అమ్మాయి కూడా నా వృత్తిలోనే ఉంది. తెలుగులో కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ముస్లిమ్స్. ఒక అమ్మాయి మస్తాని బేగం, ఒక అమ్మాయి లాయర్ నిషా బేగం. ఇంకా చాలా మంది విద్యార్థులు ఉన్నారండి అప్కమింగ్, వాళ్ళు కూడా త్వరగానే వస్తారు. మరి అవకాశం ఇక్కడ వేదిక ఇవ్వడానికి కారణం మా రామచంద్రపురం బాస్కెట్బాల్ అసోసియేషన్. నాకు అతి తక్కువ సమయంలో జాన్ లింకన్ గారిని ఇక్కడ అనుకోకుండా మేము ఆంధ్రాలో మీరు ఎక్కడి నుంచి వస్తారంటే రామచంద్రపురం అంటే మాది అక్కడే. ఆయనతో కూడా అతి తక్కువ సమయంలో మంచి షేరింగ్ ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన ఆంధ్రాలో ఇచ్చేసారు. సరే, థ్యాంక్ యూ సార్. ఇది చాలా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
టౌన్ జనసేన అధ్యక్షుడు గొల్లపల్లి కృష్ణ గారిని మాట్లాడుతున్నారు. వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడా అభిమానులకి అందరికీ కూడా అభినందనలు. అంటే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఈరోజు జరుపుకున్నాము అంటే బాస్కెట్బాల్ అసోసియేషన్ మెంబర్స్, అలాగే ఓల్డ్ క్రీడాకారులు, టౌన్లో ఉన్న పెద్దలు, అలాగే ముచ్చటగైన విషయం ఏంటంటే ఈ స్టేజ్ మీద ఎక్కువ డాక్టర్స్ ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా శుభ పరిణామం. మనకి ఆర్థికంగా అన్ని విధాల మనం అడిగితే లేదనకుండా వాళ్ళ ఆర్థిక సాయం మనకి ఎప్పుడు బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఎక్కువ జరిగినా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుని యువత, ఎందువల్లంటే అందులో కూడా మంచి వైద్యంలో మంచి పేరు పొందిన డాక్టర్స్ అందరూ కూడా, అందువలన వాళ్ళు కూడా మనం ఈ బాస్కెట్బాల్ క్రీడలు ఏది జరిగినా వాళ్ళు కూడా ఆర్థికంగా కానీ అలాగే పెద్దరికంగా కానీ మనం తీసుకుని ప్రోత్సహిస్తే వాళ్ళు యువతని ఇప్పుడు ఉండే స్టూడెంట్స్ కానీ వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించడానికి వాళ్ళని ఉపయోగించుకోవాలని, అలాగే మన కోచ్లు అంటే చాలా మంచి స్టేజ్లో చేసిన ఏ విధమైనటువంటి ఆటంకం కానీ ఏ విధమైన దుర్శితనం కానీ అందరినీ సమాజంలో కలిసి అందరినీ కూడా బాధేసేది. మన మన మామూలుగా నోరు ఆర్చిపోతూ కొద్ది నుంచి 5 రోజుల మట్టికి కూడా ఎప్పుడైనటువంటి స్పీచ్ ఇచ్చి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసిన ఆమెకు కూడా అభినందనలు తెలుపుతూ మన రమాబాబు గారు, అలాగే చక్రవర్తి గారు, అలాగే స్వామి గారికి, ఉమ్మడి సత్యనారాయణ గారికి, ఈ కళాకారులందరికీ కూడా బాబు గారు, వీళ్ళందరూ కూడా వెనకాల బ్యాక్ బోన్ కింద నిలబడి మేము స్టేజ్ మీదకి రాము, స్టేజ్ వెనకాలే ఉంటామని వాళ్ళ పెద్దరికాన్ని సాటినందుకు వాళ్ళకి కూడా మరొక్కసారి అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చక్రవర్తి గారికి, అలాగే స్వామి గారికి మరొకసారి నా అభినందనలు తెలుపుతూ సంతోషం. ఈ టోర్నమెంట్ 14th ఆల్ ఇండియా 20th ఆంధ్రప్రదేశ్ స్టేట్ టోర్నమెంట్ ఫైనల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ జరుగుతుంది. ముందుగా ఈ సెరమనీకి ముందుగా మనకు ఒక ముఖ్య వ్యక్త మాట్లాడాలి. దాని ముందు ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఎవరికంటే ప్రత్యేకించి రామచంద్రపురం మున్సిపాలిటీకి. ఎందుకంటే ఇక్కడ శానిటేషన్ గా ఏదైనా సరే మున్సిపల్ చైర్పర్సన్ గార్మెంట్ శ్రీదేవి గారు, మున్సిపల్ కమిషనర్ చాలా మంది ఇది చాలా కేర్ గా చేశారు. మరియు పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరూ కూడా చాలా వాళ్ళ సర్వీస్ చేసి చూపి దీన్ని ఈ టోర్నమెంట్ గురించి అందరికీ తెలియపరచడానికి చాలా సహాయశక్తులు చేశారు. వారికి కూడా రాజపాల తరఫున కృతజ్ఞతలు. మరి ఇక్కడ ఈ టోర్నమెంట్ జరగాలంటే ముఖ్యంగా సభ్యులు, అసోసియేషన్ సభ్యులకి, డోనర్స్ అందరికి కూడా బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డోనర్స్ కావాలి, సభ్యులందరికీ. దానికంటే ముఖ్యం ఎందుకంటే ఈ గ్రౌండ్ పేర్రాజు పంతులు గారు దానం చేసి ఇలాగా క్రీడాకారులు ఆడటానికి మనకి వీలు కల్పించిన దాత ఆయన పేర్రాజు పంతులు గారికి ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా రోజు మార్నింగ్ ఈ రామచంద్రపురంలో ఎవరైతే జన్మించి ఆ స్కూల్లో చదువుతారో, ఆ స్కూల్ గ్రౌండ్లు ఆడతారో, మొట్టమొదటిగా తల్లిదండ్రులు తర్వాత పేర్రాజు పంతులు గారిని మన మనసులో ధ్యానించుకోవాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ వ్యక్తి కాకపోయినా ఇక్కడ 94 acres ఇచ్చి రామచంద్రపురానికి ఒక క్రీడ హబ్ కింద తయారు చేయడానికి కానీ, ఒక ఎడ్యుకేషన్ హబ్ తయారు చేయడానికి పేర్రాజు పంతులు గారే కారణం. నిజంగా ఆ స్కూల్లో ఎవరైనా సరే ఒక సెంటు భూమి ఇవ్వడానికి ఆలోచించే పరిస్థితులు. ఆయన 100 ఎకరాలు, దాదాపు 100 ఎకరాలు ఇచ్చారంటే మన రోజు కూడా మన ప్రాంత వాసులందరూ ఆయన్ని నిజంగా
మార్నింగ్ లేచినట్లే చేసుకోవాలి. అందుకు ఆయన్ని మనం మనస్ఫూర్తిగా ప్రతిరోజు ధ్యానించుకుని ఇంకా ఏ క్రీడా కార్యక్రమాలు సరే ముందు తీసుకెళ్ళాలి. అందుకు మొదటి రోజు చేస్తాం కానీ ఈ మీటింగ్ యొక్క మాత్రం ముందు ఆయన మన్నం చేసుకోలేదు. దాని గురించి అందరి తరఫున మనం క్షమాపణ కోరుకోవాలి. ఇన్స్టిట్యూట్ పెద్దలు కావాలి ఎవరికైనా వాళ్ళకి. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం సక్సెస్ అయిందంటే కారణం టెక్నికల్ పర్సన్స్ అందరూ ఇక్కడ డెవలప్ అయినా బయట నుంచి వచ్చిన వాళ్ళు అయినా సరే ఇవాళ వాళ్ళందరికీ కూడా బాస్కెట్బాల్ అసోసియేషన్ మెంబర్లే. వాళ్ళందరూ ఏంటంటే రామచంద్రపురం అసోసియేషన్ మెంబర్లు అవలే, స్టేట్ అసోసియేషన్ మెంబర్లే. దానికంటే క్రెడిట్ ఏంటంటే రామచంద్రపురం నుంచి ఫస్ట్ బిఎఫ్ఐ అఫీషియల్ ఎవరంటే మన అప్పాజీ గారు. రామచంద్రపురం నుంచి ఇక్కడ మన 2005 లో ఇక్కడ మనం ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అప్పుడున్న జనరల్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ జిఎం సంపత్ కుమార్ గారిని మనం ఇక్కడ ఆయన రిక్వెస్ట్ మీద ఇక్కడ సబ్ జూనియర్స్ టోర్నమెంట్ చేసి ఆ టోర్నమెంట్ ద్వారా మనం అప్పాజీ గారిని బిఎఫ్ఐ చేసాం. తర్వాత ఈ రోజు 26 మంది బిఎఫ్ఐ అఫీషియల్స్ ఇక్కడ రామచంద్రపురంలో తయారై ఉన్నారు. దాంట్లో ఇవాళ డేవిడ్ రాజ్ ఆడు మొన్న సీనియర్ నేషనల్స్ లో ఉమెన్ ఫైనల్స్ చేశాడు. అతను కొత్తగా రీసెంట్ గా ఆడికి కూడా రిజల్ట్ ఫీబా బ్లాక్ లేబుల్ రెఫరీగా సెలెక్టెడ్ అతను. అది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు లేరు బి లేబుల్ రెఫరీ. అది క్రెడిట్ గోస్ టు రామచంద్రపురం ఈ గ్రౌండ్. ఇప్పుడు నెక్స్ట్ నేషనల్ గేమ్స్ జరుగుతున్నాయి. ఈ నేషనల్ గేమ్స్ లో మన ఊరికి కాబోయే ఏ క్లాస్ రెఫరీ సంశుద్దీన్ బేగ్ వెళ్తున్నాడు. నేషనల్ గేమ్స్ కి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు రేపొద్దున ఉత్తరాఖండ్ లో జరిగే నేషనల్ గేమ్స్ కి వెళ్తున్నాడు. నేషనల్ గేమ్స్ అటెండ్ అవుతున్నాడు రెఫరీగా. దానికి కాంగ్రెస్. మరియు ఇక్కడ ఏ టోర్నమెంట్ జరిగినా రామచంద్రపురంలో ఫస్ట్ గా వచ్చేది సెంట్రల్ ట్యాక్స్. నిజంగా సెంట్రల్ ట్యాక్స్ ఇక్కడ టోర్నమెంట్ షార్ట్ టైం అంటే ఈ టోర్నమెంట్ గ్రౌండ్ తయారవుద్దా లేదా డిమాండ్స్ లో ఉండగా ఈయన ఎంపీ ల్యాండ్స్ నుంచి 30 lakhs ఇచ్చి బోస్ గారు ఇది ఆయన అసోసియేషన్ మెంబర్ కూడా రామచంద్రపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ మెంబర్. 2004 నుంచి కూడా ఏ టోర్నమెంట్ జరుగుతున్నా ముందు నుంచి ఇక్కడ ఉండి దీన్ని ఎలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరుకునే వ్యక్తులు ఆయన ఒక ఆయన. ఈ టోర్నమెంట్ ముందు రోజు అనగా యాక్చువల్గా 14th అయితే 13th ఆ గ్యాలరీకి రంగు లేదు, ఆ కోర్టుకి రంగు లేదు. దానికి ఏమండి చాలా అసహ్యంగా ఉంది, దీనికి ఎలాగైనా రంగు వేయించండి. కాంట్రాక్టర్లు వేయించలేకపోయారంటే మన ప్లేయర్స్ సీనియర్ ప్లేయర్స్ ఒక్క రోజులో గ్యాలరీకి ఆ కోర్టుకి కలర్ వేసేసారు వాళ్ళు. నిజంగా చాలా ఆశ్చర్యకరమైన రాత్రులు వేసి ఎవరెవరో మన నాగూరు ఆల్రెడీ ఆడు బీహార్ రైల్వేలో చేస్తున్నాడు, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. నవీన్ వాళ్ళ తమ్ముడు రారా వెళ్ళదు నవీన్ అవునా కలర్ వేసి వచ్చారు. ఇది ఇంత వాతావరణం రావడానికి ఏ టోర్నమెంట్ జరిగినా ముందుండి ఈ ఆకర్షణ రావడానికి టోర్నమెంట్ ఆకర్షణ రావాలంటే ఒకే వ్యక్తి ఎవరంటే ఇక్కడ సీనియర్ ప్లేయర్ పోలీస్ కానిస్టేబుల్ వాసుశెట్టి రాజేష్. ఆ రాజేష్ ఏదైనా సరే తెల్లవారులో యాక్చువల్ గా డ్యూటీ పండగలో పోలీస్ డ్యూటీ చాలా ఎక్కువగా సివియర్ గా ఉంటుంది. కానీ నైట్ ఫ్లెక్స్లు కట్టించినాక అక్కడ తయారు చేయించుకుని అర్ధరాత్రిగా రిస్క్ బండి మీద వచ్చేస్తా ఈ గ్యాలరీలు ఈ ఫ్లెక్స్లు అయి దగ్గరుండి కట్టించుకుని రాత్రి తెల్లవారులు ఎదురు లేకుండా పగల డ్యూటీకి వెళ్ళేవాడు. నిజంగా రైల్రా మా నిజంగా ఇది ఈ లుక్ రావడానికి ప్రధాన కారకుడు ఏంటంటే బాస్కెట్బాల్ ఇక్కడ టోర్నమెంట్స్ జరగాలంటే చాలా మంది వ్యక్తులు చాలా సహకారాలు చేయాలి కంటే యాక్టివ్నెస్ కావాలి. యాక్టివ్ లీడర్స్ చాలా మంది ఇప్పుడు ఎలాగా రాజేష్ ఎలాగ ఉన్నాడో అలాగా మన ఈ నాగూర్ గారు బీహార్ నుంచి పాట్నా నుంచి వచ్చాడు. సారీ నాగూర్ గారు అంటే నాగూర్. వీళ్ళందరూ ఇక్కడ ప్రతి డెడికేటెడ్ గా సర్వీస్ చేశారు. ఇక్కడ ఇప్పుడు ఏ టైంలోనా సరే ఇంకా ఫోటోగ్రాఫర్ ఉన్నాడు మాకు. వీళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడ మాకు లంబూజాలు ఇద్దరు సూర్యబాబు అన్న రాంబాబు అయినా సరే ముందు అటెండ్ అయిపోతారు. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సీన్ ఉన్నాడు, ఇతను కూడా ముందే ఏం చేయాలంటే ముందు వస్తారు. దానికంటే ముఖ్యం మన సెంట్రల్ ట్యాక్స్ కి విజయ్ కనగా దేవేంద్ర వెంకటరెడ్డి అనగా వీళ్ళందరూ రామచంద్రపురంలో టోర్నమెంట్ అంటే ముందుగా నిజంగా వాళ్ళకి ఉన్న నేషనల్ వాళ్ళు ఇప్పుడు
యాక్చువల్ గా ఢిల్లీలో టోర్నమెంట్ ఆడొచ్చి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఏంటంటే రామచంద్రపురంలో టోర్నమెంట్ ఆడాలని. దాని తర్వాత దానికంటే ముఖ్యం సిఆర్పిఎఫ్. నిజంగా చెప్పాలంటే వాళ్ళు చండీగఢ్ నుంచి వచ్చారు ఇక్కడికి. చండీగఢ్ టీం అది. నేషనల్స్ లో వాళ్ళు చండీగఢ్ ఆల్రెడీ రిప్రజెంట్ చేసి అక్కడ పార్టిసిపేట్ చేసి నెక్స్ట్ డే ఇక్కడ చాలా టైట్ షెడ్యూల్లో వచ్చారు. నిజంగా కోచ్ కానీ నిజం చెప్పాలంటే శ్రావణ్ అవనాయి. నిజంగా నన్ను ఫాలో అప్ చేసింది మాత్రం శ్రావణం. అతనిది ఫ్రమ్ యాక్చువల్ గా వరుస. అతను ఇక్కడ టోర్నమెంట్స్ ఆడాడు. నిజంగా రామచంద్రపురం ఈ టీం వస్తుందని మేము తీసుకొస్తాం. నెక్స్ట్ ఛత్తీస్గఢ్. ఈ ఛత్తీస్గఢ్ టీమ్స్ రాజేష్ పాటిల్ గారు ఉండగా వచ్చి ఇక్కడికి. నెక్స్ట్ రాజేష్ పాటిల్ గారు కాలం చేసిన తర్వాత బిలాయ్ నుంచి టీమ్స్ నిజంగా డెడికేషన్ రాజేష్ పాటిల్ చాలా డెడికేటెడ్ గా డెవలప్ చేశారు ఛత్తీస్గఢ్ టీంని. ఆ తర్వాత వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు. ఆ టీమ్స్ కూడా ఇక్కడ టోర్నమెంట్ కి రావడానికి దుర్గేష్ ఫాలోఅప్ చేసి టీమ్స్ మేము కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తాం ఇక్కడ మీ టోర్నమెంట్ లో, మాకు ఎంట్రీ ఇవ్వమని కోరి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తామని. షార్ట్ టైం అంటే 9వ తారీఖు నుంచి 14వ తారీఖున ఆల్ ఇండియా టోర్నమెంట్ జరగాలంటే చాలా చాలా క్రిటికల్. ఎవరికంటే ట్రైన్ టికెట్స్ వరకు వాళ్ళ ట్రావెలింగ్ కూడా చాలా ఇబ్బందులు పడి వచ్చినందుకు నిజంగా ఆ టీమ్స్ కి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇక్కడ టోర్నమెంట్ సక్సెస్ అయిందంటే కారణం ఏంటంటే వీళ్ళు రావడం ఇంత షార్ట్ టైంలో వచ్చినందుకు. కనో టీమ్స్ కూడా చాలా టీమ్స్, హైదరాబాద్ టీమ్స్ నిజంగా వైఎన్బి అనగా ఈ చాలా టీమ్స్ అన్ని కూడా చాలా సెయింట్ ఫ్రాన్సిస్ అనగా ఇవన్నీ కూడా సొంత కార్లు వేసుకుని వచ్చారు అందరూ ఇక్కడికి. ఆ కార్లు వేసుకుని వచ్చిన ఎంత ఎక్స్పెన్సివ్ అయినా వచ్చి రామచంద్రపురం టోర్నమెంట్ ఆడాలి. ఈ రకరకాల క్లబ్స్ ఈ3 ఉంది, ఈ రకరకాలని. ఎందుకంటే ఈ పండగ టైంలో ఇటు సైడ్కి రావడానికి ట్రైన్స్ కానీ బస్సులు కానీ దొరకవు. ఆ టైంలో కూడా చాలా ఈ టోర్నమెంట్ కి వచ్చి సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన తెలుగుదేశం యువ నాయకులు రాష్ట్ర యువత వైస్ ప్రెసిడెంట్ శ్రీ అక్కల యశ్వంతరావు గారిని మాట్లాడాల్సిన వాళ్ళు. ఇంత చల్లని వాతావరణం, ఇంత మంచి పంపడానికి ఆ క్రీడ ఎంత సూపర్ ఈరోజు రాష్ట్ర నలుగురులో మనకి లేదంటే అటువంటి దానికి మరుపు లేకుండా ఒక బాస్కెట్ బాల్ అనే ఒక ప్లాట్ఫామ్ వల్ల మన దేశ నలుగురిని తీసుకొచ్చి గర్వకారణంగా చెప్పవలసిన విషయం శారీరకానికి వారి ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు టెలివిజన్ కాదు, దేశ నలుగురి నుంచి కూడా 40 టీములు 40 గ్రూపులుగా వచ్చి వాళ్ళు ఇక్కడ 4 రోజుల పాటు ఉండి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఆడవాళ్ళు ఇక్కడ రామచంద్రపురం అంటే అది ఒక పెద్ద ఎక్స్పెక్ట్ అది మన రామచంద్రపురం మనం భావించాలి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విన్నర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్ అండ్ రన్నర్స్ కూడా ఆల్ ద బెస్ట్. కాబట్టి ఒక స్పోర్ట్ అనేది పోటీగా తీసుకోవాలి. సో ఒకసారి విన్ అవుతాం, ఒకసారి లూజ్ అవుతాం. గెలుపుకోవడం ఎప్పుడు కూడా ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడతాం. గెలుపుగా ఓడినా కానీ బాధపడకుండా స్పోర్టివ్గా తీసుకుంటే కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మర్చిపోయాం, ఇక్కడ యాక్టివ్ మెంబర్ అయ్యండి. ఈ టోర్నమెంట్ లో పాల్గొని టోర్నమెంట్ లో మా అసోసియేషన్ సీనియర్ ప్లేయర్ అసోసియేషన్ మెంబర్ శ్రీ బొక్కా కృష్ణమోహన్ గారు ఇక్కడ నుంచి వెళ్తే వాళ్ళ మదర్ ని అన్ఎక్స్పెక్టెడ్ గా ఆవిడ కాలం చేయడం జరిగింది. దాని కారణంగా మేము ఇక్కడ క్యాంప్ ఫైర్ రన్ చేయలేదు. లేకపోతే క్యాంప్ ఫైర్ రన్ చేయాలి ఇక్కడ. దాని గురించి ఈ సంవత్సరం క్యాంప్ ఫైర్ రన్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ అప్పన్న అనగా కృష్ణమోహన్ అనగా చాలా వీళ్ళందరూ యాక్టివ్ మెంబర్స్.
వీళ్ళందరూ ఇలా వాళ్ళ మదర్ కాలం చేయడం వల్ల మేము క్యాంప్ ఫైర్ చేయలేదు అంటే అందరూ క్యాంప్ ఫైర్ జరగలేదట అని అడిగారట. దానికి ఒక వివరణ ఇవ్వడం జరిగింది దాని గురించి. ఎందుకంటే అతను మాకు యాక్టివ్ మెంబర్ మదర్ కాలం చేయడం వల్ల ఇది కారణం చేయలేదు. ప్లస్ ఈ కోర్టుకి ఇంత లుక్ రావడానికి ఒక కోర్టు అయితే స్కోర్ బోర్డు కూడా మన ఆప్టోస్ కూల్ డ్రింక్స్ ఇక్కడ వాళ్ళు స్పాన్సర్ చేసింది ఇది స్కోర్ బోర్డు కూడా. ప్లస్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఎవరైనా సరే మీరు ఎప్పుడు తాగినా మినరల్ వాటర్ అది తాగుతున్నారు. అది ఆప్టోస్ కంపెనీదే. ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా ఆప్టోస్ కుకింగ్ అవని తాగేది కూడా వాళ్ళు ఇచ్చేదే. కాబట్టి ఆప్టోస్ కూల్ డ్రింక్ ఆప్టోస్ అధినేత వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయండి. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెద్దల్ని శివున మాట్లాడే గెస్ట్లు కావాలి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అడిగింది బాస్కెట్బాల్ లో ఫిజికల్ డైరెక్టర్ గా గవర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్ గా వర్క్ చేస్తుంది శ్రీ లహరి నిసా బేగం. ఆ అమ్మాయి అనౌన్స్ చేస్తుంది. మరొకసారి వేదిక మీద విస్తరించినటువంటి పెద్దలకు కూడా నమస్కారాలండి. బెస్ట్ ప్లేయర్ అవార్డ్స్ 8 మందికి క్యాష్ ప్రైజ్ ప్రెజెంట్ చేస్తున్నారు శ్రీ కలిశెట్టి సీతారామయ్య గారు. ఈయన 8 మంది ప్లేయర్స్ కి గవర్నమెంట్ సంస్థలకి 8 మంది బెస్ట్ ప్లేయర్స్ కి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆ 8 మంది ప్లేయర్స్ కి కూడా అద్భుతమైన ఆటను ప్రదర్శించిన ఆటగాడు అందజేస్తున్నారు. అద్భుతమైన ఆటను ప్రదర్శించారండి. మరొకసారి చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. నెక్స్ట్ సెకండ్ జి సాయి రోహన్ సియా తీసాడు అండ్ ఎక్సలెంట్ గేమ్ ఆడారు. ఒక్కసారి అందరూ కూడా నెక్స్ట్ ఎక్సలెన్స్ 3 పాయింట్స్ అటెంప్ట్ చేశాడు తిను. అందరూ కూడా చక్కగా క్లాప్స్ కొట్టాలి. నెక్స్ట్ కూడా అద్భుతంగా ఆడారు. చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఈ ప్రైజెస్ ని 8 ప్రైజెస్ లో ఐసిటి చెన్నై ఈ ఆటను చూసి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. नेक्स्ट नेम दिव्या पटेल अकेडमी भिलाई. तुमने बहुत अच्छा खेला है, एक्सेलेंट. सर आपकी ये बच्चा तो सारा रामचंद्रापुर की फेवरेट बन गई सर. श्रुति మరి ఈ 8 మందికి కూడా శ్రీ కలిశెట్టి శ్రీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ బెస్ట్ ప్లే. ఇప్పుడు ఛత్తీస్గఢ్ కోచ్ గారు మాట్లాడుతున్నారట, నేను మిస్ అయ్యాను కాబట్టి ఆయన్ని వచ్చి మాట్లాడాల్సింది కోరు. Good evening, all of you. First of all, I like to thank the entire organizers that they organized a very wonderful tournament. Special thanks to Mr. Chakraborty sir. And I just heard that one of our senior coach, Mr. Durgesh sir, called in, and we just came here to expose our under 14 and under 16 teams. And luckily, whatever they have done, that was wonderful. So I just thank to my team and everyone and the tournament organizers, the food and the referees and the people are very supportive here. And I just want to thank each and every people here. The crowd is amazing. So a big cheer to the crowd, please. I just hope that
every year this tournament will be held here, and hopefully we will come next year again, and we will try our best to win here. And special thanks to my team, that under 14, under 16 team, that they have worked everything, they have put all their effort, and we will try our best, and we will be here next year. Thank you. మీరు వచ్చిన నెక్స్ట్ టైం ఇది 1 month బిఫోర్ గా మేము ప్లాన్ చేసి టోర్నమెంట్ 1 month బిఫోర్ మీకు ఇంటిమేట్ చేస్తాం. షార్ట్ టైం కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా పార్టిసిపేటెడ్ యువర్ టీమ్స్ 2 women teams and 1 I will give to entry for men and women teams. ఓకే, ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఉమెన్ 4th ప్లేస్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఆ టీం వాళ్ళు బస్కి వెళ్ళిపోతారని. సెంట్ ఫ్రాన్సిస్ హైదరాబాద్, అది స్పాన్సరింగ్ మన ఇన్ మెమరీ ఆఫ్ శ్రీ ఉండవెల్లి సతీష్ గారు, ఆయన వాళ్ళు ఫాదర్ ఉండవెల్లి గోపాల్ గారు దాన్ని స్పాన్సర్ చేశారు. మెన్ 4th ప్లేస్ గోస్ టు జి మామిడాడ. ఇది కూడా ఇన్ మెమరీ ఆఫ్ శ్రీ ఉండవెల్లి సతీష్. ఆ అబ్బాయి కూడా బాస్కెట్బాల్ ఆడేవాడు, అది వాళ్ళ ఫాదర్ స్పాన్సర్ చేస్తారు. క్యాష్ శ్రీ డాక్టర్ సి రామారావు గారిని నివసించగా కోరుతున్నాం. కృష్ణారెడ్డి గారు, గోస్ట్ రామచంద్రపురం. ఈ యాక్చువల్ గా 3rd ప్లేస్. ఈ ప్రైజ్ మాత్రం బాస్కెట్బాల్ అసోసియేషన్ రామచంద్రపురం వేస్తుంది. ఇది ఎవరి ప్రేరణ అంటే, ఇద్దరు యాక్టివ్ మెంబర్స్ మనకు కాలం చేసి బాస్కెట్బాల్ టోర్నమెంట్ అనగా యాక్టివ్ గా ముందుండి నడిపే వ్యక్తులు ఎవరంటే, ఒకళ్ళు శ్రీ గరిపాటి జానకిరామయ్య గారు, ఆయన ఈ సంవత్సరం కాలం చేశారు. రెండో వ్యక్తి శ్రీ నారపరెడ్డి పార్థసారథి గారు. వారిద్దరి పేరుని కలిపి బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున ఇది స్పాన్సర్ చేస్తాం. ఈ ప్రైజ్ ని మన క్యాష్ ప్రైజ్ ని డాక్టర్ గారిని ఇవ్వాల్సింది కోరుతున్నాం. కుమార్ గారు మన తలాటి క్యాష్ డాక్టర్ గారిని మనం అంటే ఆయన అసోసియేషన్ అంటే ఆయన, అది గుర్తుంచుకోండి. లేదంటే మనం goes to Central Tax, Hyderabad. The prize in memory of Sri Challa Pandurangarao garu is sponsored by his son Challa Subbarao. The cash prize ni Appaji garu ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మెమంటోని మన గారు లింకన్ కలిపి ఇవ్వాల్సింది కోరుతున్నాం. goes to Patil Academy, Chhattisgarh. ఈ ప్రైజ్ ఇన్ మెమరీ ఆఫ్ శ్రీ పిల్లా జానకిరామయ్య గారు, లేట్ స్పాన్సర్ బై శ్రీ పిల్లా సత్యనారాయణ గారు. ఈ ప్రైజ్ ని క్యాష్ ప్రైజ్ ని మన ఇస్తాడు బ్రదర్స్ ఇద్దరిని. ఇంకా మేమంటే ఏమో సునాన్న గారిని డాక్టర్ గారు కలిపిస్తారు. Then second place goes to Chittoor. This prize in memory of Sri Fourth Goswami. ఈ క్యాష్ ప్రైజ్ ని గొల్లపల్లి కృష్ణ అండ్ సీని బ్రదర్స్ తోటి ఇవ్వాల్సింది కోరుతాం. మెమంటోని డాక్టర్ స్టాలిన్ గారిని, గరిపాటి సూర్యనారాయణ గారిని కలిసి ఇవ్వాల్సిందిగా కోరుతాం.
క్యాష్ ప్రైజ్ ఛాంపియన్ సిఆర్పిఎఫ్ చండీగఢ్. ఈ టోర్నమెంట్ ఈ ప్రైజ్ ఇన్ మెమరీ ఆఫ్ శ్రీ గరిపాటి రుద్ర చౌదరి గారు. బాస్కెట్బాల్ రామచంద్రపురంలో లైమ్ లైట్ అయిందంటే ఈయన శ్రీ గరిపాటి రుద్ర చౌదరి గారు. ఈ ప్రైజ్ యాక్చువల్ గా స్పాన్సర్ వారి కుమారుడు, ఆయన ఈ మధ్యన కాలం చేశారు జానకిరామయ్య గారు, వారి కూతురు ప్రభ ఇది క్యాష్ పంపడం జరిగింది. ఈ కృష్ణంతర క్యాష్ తీసుకోండి అమ్మా, క్యాష్ తీసుకోండి. గేమ్స్ కి రెఫరీగా సెలెక్ట్ అయిన శ్రీ షమ్ముకి చిన్న మెమెంటో. సక్సెస్ అవడానికి చాలా మంది సర్వీస్ చేశారు మన ప్లేయర్స్. ఒక్కొక్కరిని అందరి తరఫునే ఒక ఇద్దరికి రికగ్నైజ్ చేయడానికి ఒకళ్ళు సంతోష్, దీన్ని మన కోట సతీష్ గారు ఇవ్వాల్సిన శ్రీ. తర్వాత ఈ దీంట్లో కలర్ రావడానికి కారణం చాలా మంది. నవీన్ సాగర్ వడ్డాది, ఈ మెమెంటోని కె రామరాజు రెఫరీ. మరి గోకరకొండ అశోక్, ఎం సూర్యబాబు రెఫరీ కమ్ హైదరాబాద్ లో ఉన్న రెఫరీ